ఇంద్రమ్మ ఫ్లాట్లలో డంపింగ్ యార్డ్ పందుల పెంపకం చేయడంతో పాటు గతంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఫ్లాట్లను లాక్కున్న బీఆర్ఎస్ సర్కార్ లాక్కోవడం జరిగిందని, దీనితో 370 మంది లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టారని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జమ్మికుంటలోని ఆటోనగర్లో నిరుపేదలకు కేటాయించిన ఇంద్రమ్మ ఫ్లాట్లను బీఆర్ఎస్ సర్కార్ డంపింగ్ యార్డుగా పందుల పెంపకం కేంద్రంగా మార్చేసింది. దీంతో అప్పటికే ఇల్లు కట్టుకున్న పేదలు వాసన భరించలేక ఇబ్బంది పడుతుండగా, మరికొందరు ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటే గత సర్కార్ నిర్వాహకం కారణంగా ఫ్లాట్లు లేకపోయాయి. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డు కోసం పందుల పెంపకం కోసం బలవంతంగా లాక్కున్నారని తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వేడుకున్నారు. నిరుపేదల సంక్షేమం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006-07 లో 275, 278 సర్వే నంబర్లలో సుమారు 370 నిరుపేద లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసింది. కనీస వస్తువులు లేకున్నప్పటికీ 100 మందికి పైగా లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకున్నారు. మరికొందరు బేస్మెంట్ లెవెల్ వరకు ఇంద్రమ్మ బిల్లుల ద్వారా వచ్చే డబ్బులతో పాటు మరికొన్ని డబ్బులను వెచ్చించి నిర్మాణాలు చేపట్టారు. 6 లక్షల రూపాయలు వెచ్చించి పూర్తి స్థాయిలో ఇల్లు కట్టుకున్నారు. పూర్తిగా ఇల్లు అయిపోయిన తదుపరి కనీస వస్తువులు లేకపోవడంతో జమ్మికుంట పట్నంలో కిరాయికి ఉంటున్నాం. ప్రస్తుతం అక్కడ ఉండేందుకు వెళ్ళగా ఆ స్థలంని పందులకు కేటాయించడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, గృహవాసాల మధ్య డంపింగ్ యార్డ్ కేటాయించడం సరైనది కాదని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నివేశన స్థలాలు ఉన్నవారికి 5 లక్షల రూపాయలు కేటిస్తామంటూ ప్రకటించడంతో గతంలో కేటాయించిన తమకు 5 లక్షల రూపాయలు మంజూరు చేసేలా చేయడంతో పాటు మున్సిపల్ అధికారులు అక్కడి నుండి డంపింగ్ యార్డు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మాకు అక్కడ జమ్మికుంట్ల స్థలం ఇచ్చిండ్రు. ప్లాట్లు కొందరికి ఇచ్చిండ్రు, 370 ప్లాట్లు ఇచ్చిండ్రు. అయితే దాంట్లో మేము ఇల్లు కట్టుకున్నాం, చాలా మందిని కట్టుకున్నాం. కాకపోతే నేను కట్టుకున్నా ట్యాంకర్లతో నీళ్లు పోసి కట్టుకున్నాం. తర్వాత మళ్ళీ దానికి ఎట్లాంటి సదుపాయం లేదు, రోడ్లు లేవు, కరెంట్ లేదు, ఏది లేదు. ఇప్పుడు తీరిగా తీసుకొచ్చి ఇప్పుడు 17 సంవత్సరాలు నేను ఇల్లు కట్టి 17 సంవత్సరాల కంచి మేము పడరాని పాటలు పడ్డాం. లాస్ట్కి అయితే 9-10 సంవత్సరాలు నేను అక్కడనే ఉన్నాం. ఓ డాబర్మ్యాన్ కుక్కలను చాదుకుంటూ అక్కడ మేము బతికినాం. కాకపోతే ఇప్పుడు నాకు అక్కడంతా మొత్తం డంపింగ్ యార్డు పోస్తూ ఉన్నారు. ఆ డంపింగ్ యార్డు విషయంగా మస్తు జ్వరాలు, సడుదులు అన్నీ అయ్యి మేము రోగులను తయారై సపరేట్గా వచ్చి మళ్ళీ జమ్ముకుంటాలే కిరాయిలకుంటాను. డంపింగ్ యార్డు చేసుట్లోనే మాకు ఇదంతా ప్రమాదం జరుగుతుంది ఇదంతా. అందుకనే ఆ డంపింగ్ యార్డు తీసేయాలి. పైగా మాకు రోడ్లు కావాలి, వాటర్ కావాలి, కరెంటు కావాలి. చాలా మంది ప్లాట్లు ఉన్నాయి అక్కడ, ఇంకా కొంత కట్టడానికి ఉన్నాయి. కొందరు కట్టినాక కథ కూల కొడతా ఉన్నారు. బేస్మెంట్లు తీసేసిండ్రు, దర్వాజాలు సలాకులు కూడా కోసుకపోయినారు. ఇవన్నీ జరిగినాయి. లాస్ట్ కొత్త మేము ఒక్కడే ఉంటానమని చెప్పి నా దర్వాజాలు కూడా తలుపులు కూడా ఊడవిక్కొని పోయిండ్రు. ఒక 2 రోజులు నేను ఊరు వచ్చేసరికి దొంగలు కూడా పనిచేసిండ్రు. అందుకనే ఆ డంపింగ్ యార్డ్ని తీసేసిండ్రు అనుకో, నా తరఫున నా లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటారు. మాకందరికీ కరెంటు రావాలి, వాటర్ ఉండాలి, రోడ్లు కావాలి. మేము ఇప్పుడు పొన్నం ప్రభాకర్ని కలిసినాము, ఒడితల ప్రణవ్ బాబుని కలిసినాం. మరి ఏం చేస్తారో ఏమో, ఇప్పటికీ మేము అంతటా కలిసే ఉన్నాము. కాకపోతే ఇక ఆ దేవుడు కరుణించి ఈసారైనా కూడా మాకు మా స్థలాలు మాకు రావాలి, మా ప్లాట్లు మాకు ఉండాలి, మా ఇళ్ళలో మేము ఉండాలి. ప్లాట్లలో మొత్తం అందరి బేస్మెంట్ల వరకు సెజ్జ లెవెల్ అయిన వరకు అందరి కూలగొట్టి చెత్త పోసి పొక్కలు తోడిన మొత్తం మట్టి తీయడానికి చెత్త పోసి గలీజుకున్నది అక్కడ ఉన్నాయి. కాబట్టి మా ఇంట్లో ఎట్లా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు పట్టాలు ఇచ్చిర్రు. ఈ ప్రభుత్వంలో మళ్ళీ మాకు వచ్చింది, మాది మాకు రావాలని మేము కోరుకుంటాను. ఈ ప్రభుత్వం మాకు కూలగొట్టినందుకు ఆ రోజులలో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిర్రు. ఈ రోజు కూడా మళ్ళీ 5 లక్షల లోన్ శాంక్షన్ చేసి మా భూములు మాకు ఇవ్వాలి, ఆ చెత్త మొత్తం తొలగిచ్చేసేయాలి. నాది మొత్తం డంపింగ్ యార్డ్ కిందనే షెడ్ కట్టిరు, దాని కిందనే ప్లాట్ పోయింది. అట్లా చాలా మంది మొత్తం దొబ్బి బేస్మెంట్ల కనుక మేము ఆ రోజులలో ఇల్లు కట్టడానికే బయట జాగా కొనుక్కోవడానికి ఎన్ని పైసలు అవుతాయో అన్ని పైసలు పెట్టి కట్టినాం. ఎందుకంటే నీళ్లు ట్యాంకర్ల తెచ్చి పోసుకున్నాం.
సిమెంట్ ఇటుక కంకర అన్ని ఆడ పోసుకున్న తర్వాత ఇవాళ ఈడ పోసిర్రు, రేపు పొద్దుగాన దొంగల చేతకపోయింది. అట్లా చాలా నష్టపోయినాం. ప్లాట్ నంబరు నా దగ్గర పట్టా కాగితం ఉన్నది. నా దగ్గర నేను బేస్మెంట్ కట్టిన, ఇది ఇట్లా బేస్మెంట్ కట్టిన. ఇప్పుడు చెత్త ఉన్నది ఇట్లా నా ఫ్లాట్లో. మొత్తం ఈ బేస్మెంట్ కూల్ చేసి మొత్తం చెత్త పోసారు. ఇప్పుడు ఎవరి దగ్గర పోయినా కూడా మా ఇష్టం, మేము అట్లనే చేసుకుంటాం అంటారు. అలా డంపింగ్ హాల్ పెట్టారు. మాకు 2006లో ప్లాట్ ఇచ్చారు. మేము ఈ బేస్మెంట్ కట్టుకున్నా కూడా ఆడ మొత్తం డంపింగ్ హాల్ చేసి మొత్తం డంపింగ్ హాల్ కిందనే పోయింది. అది మా బేస్మెంట్ లేదు, ఆడ ఏది లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది మరి? ప్రభుత్వం వచ్చినాక 17 సంవత్సరాలు మాకు జాగలు వచ్చి అప్పుడు మేము బేస్మెంట్ లేపుకున్నాం, కంకర పోసుకున్నాము. ఆ ఒడ్రోళ్ళంతా అది ఇది కంకర బేస్మెంట్ లేపుకున్నాం, పాలకొట్టి సలాకలు పోసుకుని పోయారు. దొంగతనంగా మా కాడలను బెదిరించారు. ఆడ కట్టుకోవడానికి పోతే అప్పుడు చెయ్యి గుర్తు వచ్చినప్పుడు మాకు వచ్చింది. ఇప్పుడు కారు గుర్తోళ్ళు తీసేసిర్రు, మళ్ళీ చెయ్యి గుర్తు వచ్చింది. మాది మాకు కావాలని మేము కొట్లాడతాం. పవాకారం పనమరెడ్డిని కలిసినాము. ఇప్పుడు 3-4 నెలలు మేము చుట్టూ తిరగబట్టి ఇప్పుడు వాళ్ళు బెదిరించిన వాళ్ళవే మేము కిరాయిలకు ఉన్నాం. నీళ్ళ సౌకర్యం లేదు, కరెంట్ సౌకర్యం లేదు. మాకు ఏది సౌకర్యం లేకనే మేము పోయి వాళ్ళు బెదిరించిన వాళ్ళ కిరాయిలకు ఉంటున్నాం. కిరాయిలు కట్టలేక మేము బాధపడుతున్నాం. వద్దందాక సుతారు పని పోయి కిరాయిలు కట్టుకుంటాం, మేము అది చేసుకుంటున్నాం. మా జాగలు మాకు కావాలి, కరెంటు కావాలి, మాకు రోడ్లు కావాలి, నీళ్ళ సౌకర్యం, కరెంట్ సౌకర్యం ఇస్తే మా జాగలో మేము ఇల్లు కట్టుకొని ఉంటాం. ఇందిరమ్మ పథకం. నా పేరు నాగిశెట్టి వెంకటేశ్వర్లు, మాది జమ్మికుంట. మాకు 2006-2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఎస్ఆర్ సత్యనారాయణ గారు మాకు ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. కేవీకేలో మాకు 370 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. అప్పుడు ఇల్లు కట్టుకోవాలి లేకుంటే తీసుకుంటామని చెప్పంటే ఇక్కడ నీళ్లు లేకున్నా కూడా మేము గాజులు కట్టుకొని ఇక్కడ ట్యాంకర్లతో కొనుక్కొచ్చుకొని ఇల్లు కట్టుకున్నాము. అప్పుడు ఇక్కడ కరెంటు సౌలభ్యం లేక, రోడ్డు సౌలభ్యం లేక, వాటర్ సౌలభ్యం లేక మేము ఎవరిని దగ్గరికి వెళ్ళినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. వారి దగ్గరికి వెళ్తే కూడా వారు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి మేము తిరిగి మాకు కాళ్ళు అరుగుతున్నాయి. దయచేసి మేము ఎక్కడెక్కడ తిరగాలో అక్కడక్కడ తిరిగినాము. మళ్ళీ వశపడక ఇక మాతోటి కాదని చెప్పి మళ్ళీ జమ్మికుంటకి వెళ్ళి ఇళ్లలో కిరాయి ఉంటున్నాము. మళ్ళీ ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి 5 లక్షలు ఇస్తుందని చెప్పని మేము ఇక్కడికి వచ్చి చూస్తే మా ప్లాట్లలో మొత్తం మున్సిపాలిటీ చెత్త తీసుకొచ్చి చెత్త పోస్తుంది. అలాగే ఇక్కడ పందులకు కూడా పిగ్గు షెడ్ కూడా ఇచ్చారని చెప్పని అంటున్నారు. మరి కమిషనర్ దగ్గరికి వెళ్ళి అడిగితే కమిషనర్ ఏమంటున్నారంటే మాకేం తెలియదు, మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారు 2 ఎకరాలు, మేము అందుకే ఇది చెత్త డంపింగ్ యార్డ్ కాదు, డిఆర్సీసీ బిల్డింగ్ ప్లస్ ఫ్లాట్ హౌస్ అని చెప్పి కమిషనర్ గారు అంటున్నారు. మరి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఏమంటున్నాడంటే మాకు తెలియదే, మరి నేను కొత్తగా వచ్చాను, మరి అప్పుడున్న కలెక్టర్ ఎవరో మాకు తెలియదు, కలెక్టర్ ఇచ్చారని చెప్పి అంటుంది, చూడాలని చెప్పని ఎంఆర్ఓ గారు అంటున్నారు. మరి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తుంచుకొని ఈ 370 మంది నిరుపేదలను గుర్తించి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. మేము కట్టుకుందామని ఇక్కడికి వస్తే మాకు సౌలభ్యం లేదు, ఇక్కడ వాటర్ సౌలభ్యం లేదు, కరెంట్ సౌలభ్యం లేదు, ఇక్కడ ఎలాంటి రోడ్డు సౌలభ్యం కూడా లేదు. దయచేసి ఈ చెత్త తీసుకొచ్చి పోయేసరికి మేము ఈ విధంగా ఎట్లా ఉండాలి ఇక్కడ చూడండి.